ఒక ఊరిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారి పేర్లు కిరణ్ మరియు వినయ్. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతుండేవారు. కిరణ్ చాలా నడివాడిగా ఉండేవాడు. ఎప్పుడూ తన పనిని సమయానికి పూర్తి చేసేవాడు. వినయ్ మాత్రం కొంచెం అలసత్వంగా, ఆడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించేవాడు. అయినా ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు వారి ఉపాధ్యాయుడు అందరూ పిల్లలకు ఒక పెద్ద ప్రాజెక్టు ఇచ్చాడు. అది చిన్న చిన్న సముద్ర జంతువుల గురించి తెలియజేయడం. ప్రతి ఒక్కరూ తగిన సమాచారాన్ని సేకరించి పుస్తకం తయారు చేయాలి. కిరణ్ ప్రాజెక్టుపై చాలా శ్రద్ధ పెట్టి సరిగ్గా పని మొదలుపెట్టాడు. వినయ్ మాత్రం ఇంకా టైముంది, నెమ్మదిగా చేస్తా అని అనుకున్నాడు. 18 రోజులు గడచిపోయాయి. చివరి రోజు దగ్గర పడగా వినయ్ చేతిలో ఇప్పటికీ ఏమీ లేదు. అతనికి చాలా భయంగా అనిపించింది. ఇప్పుడు ఎలా చేస్తాను అని అనుకుంటూ కిరణ్ దగ్గరకు వెళ్లాడు. కిరణ్ వినయ్ పరిస్థితి చూసి స్నేహభావంతో స్పందించాడు. ఎందుకు క్షమాపణ చెప్పుతున్నావు? మనం స్నేహితులం కదా, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అతను వినయ్ను పక్కన కూర్చోబెట్టుకుని అవసరమైన సమాచారాన్ని త్వరగా సేకరించడానికి తోడ్పడ్డాడు. అలా రాత్రి పొద్దుపోసే వరకు ఇద్దరూ కలసి పనిచేశారు. మరుసటి రోజు వినయ్ ప్రాజెక్టు సమర్పించాడు. ఉపాధ్యాయుడు ఆనందపడి, మీరిద్దరి స్నేహం అందరికీ ఆదర్శం కావాలి అన్నారు. ఆ రోజు నుండి వినయ్ తన పనిని సమయానికి పూర్తిచేసే అలవాటు అలవరచుకున్నాడు. కిరణ్ మరియు వినయ్ స్నేహం మరింత బలంగా మారింది. ఈ కథ మాకు ఏమి నేర్పుతుందంటే, స్నేహం అనేది ఒకరిని ఇంకొకరు సంతోషంగా ఉండేలా చూసుకోవడం మాత్రమే కాదు, వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటం కూడా.